అంతకంటే ఐక్యత ఉంది. ఇక్కడ ఇన్ని సంఘాల నాయకులు కూర్చోబెట్టాడు మన లెనిన్ ప్రసాద్ అని, మన సుభాష్. కొత్తగా ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు కూడా, టీచర్లు వాళ్ళందరూ ఆఫీసర్లు వచ్చారు. ఇది ఐక్యతకి మొట్టమొదటి అడుగు ఈ కడపలో ఇక్కడ పడింది. నిప్పు కను మహాగ్ని జ్వాలలు సృష్టిస్తుంది. 1,00,000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోటే ప్రారంభం అవుతుంది. ఆ ఒక్క అడుగు మనం ఇక్కడ వేశాం. దీని లక్షలాది ప్రజలతోటి జాతి సమైక్య రణ నినాదాన్ని, మన ఆత్మగౌరవ పతాకం ఈ ఆంధ్రదేశంలో ఎగిరేంత వరకు కూడా మనం విశ్రమించకూడదని దీనికి తన వనరులన్నీ ఖర్చు పెట్టి, ఎందుకంటే నేను కార్యక్రమం చేస్తే నాకు భయం, చేస్తే దిగాలి, దిగితే చెయ్యాలి, అది చావారేమో తేల్చుకోవాలి. నా దగ్గర వనరులు లేనప్పుడు, నాకు ఇచ్చేవాళ్ళు లేనప్పుడు, నేను అప్పు చేసే పరిస్థితులు కూడా లేనప్పుడు, అందుకని నేను ఇంట్లో ఉంటే అంటే పెయిన్ ఉంది, అవసరం ఉంది, వెళ్ళాలా, మాట్లాడాలా, చెయ్యాలా, ఎవరన్నా చేస్తాడేమో ఎదురు చూస్తే ఈ కుర్రోళ్ళు యువ నాయకత్వం ఎవడు కూడా మాట్లాడిన పరిస్థితుల్లో గంగాధర గారు వస్తే చెల్లిపోదాం అని అన్ని అంతా ఆయన ఖర్చు పెట్టుకొని మేము అన్ని అక్కడ తిప్పి కన్విన్స్ చేసి, దీంట్లో వర్గీకరణకు సంబంధించిన కేసు వచ్చిన దగ్గర నుండి 1.5 సంవత్సరం నుండి మా దండేల కృష్ణ వాళ్ళ అమ్మాయి విఆర్ పని చేసుకోవద్దు, ఆమె కారు కొనుక్కుంది ఆఫీస్కి వెళ్తాను. ఆ కారు మేము తీసుకొని ఆయన తెస్తే 1.5 సంవత్సరంన్నరగా ఆ కారులో ఆయన ఎవరో ఒకళ్ళు మనోళ్ళు పోపిస్తే తిరుగుతా ఉన్నాం. అంటే ఎంత డెడికేట్ అయిన వాళ్ళు కూడా మనలో ఉన్నారు. ఇటు గంగాధర్, దండేల కృష్ణ లాంటి వాళ్ళకి తమ పూర్తి సమయాన్ని ఇచ్చే, చదువు మానుకొని మన సుబ్రాయుడు, ఎక్కడో జబ్బులు మడుగు నుండి మాత అష్ట కష్టాలు పడి వచ్చిన వెంకటస్వామి, అనంతపూర్ హిందూపురం నుండి వచ్చిన మన సుగమంచి శ్రీనివాస్, సుభాష్ గారు, అంటే వీళ్ళందరినీ మీరు అభినందించి తీరాలి, నన్ను కాదు. కనీసం మనం వాళ్ళని అభినందిస్తా మీరు చప్పట్లైనా కొట్టాలి, కండలు దాపోయినా శాలువల్లా. ఎందుకంటే దీన్ని ఈ రథాన్ని మేము పట్టాలు ఎక్కించాం, విజయం సాధిస్తామనే గంగాధర లేకపోతే, ఆయన రాకపోతే, ఆయన డబ్బులు ఖర్చు పెట్టకపోతే మేము హిందూపురం నుండి అనంతపూర్కో కడపకో వచ్చి ఆగిపోయేవాళ్ళం. ఆయన ఆగలేదు కాబట్టి ఈరోజు దాంట్లో ప్రారంభం అడుగు ఇది. మేము మొదట వచ్చినప్పుడు ఇంతమంది లేరు. ఈరోజు ఒక ఎనలైట్ సెక్షన్ మహిళల నుండి, విద్యార్థుల నుండి, ఉద్యోగుల నుండి, ఆఫీసర్ల నుండి, ఉద్యమాల నుండి, రకరకాల సంఘాల నుండి మీరందరూ వస్తే ఎంతకంటే ఐక్యత ఏముంది చెప్పండి. జాతి వృద్ధికి తీసుకెళ్ళటానికి, ఈ జాతిని ఆత్మగౌరవ బాటలో నడిపించడానికి అంబేద్కర్ వారసులుగా మనం ఎంతకంటే, అందుకని ఎంఆర్పిఎస్ అది స్పాన్సర్డ్ ఉద్యమం, గుర్తుపెట్టుకోండి. అలా అన్ని కులాలు డబ్బులు ఇస్తారు, అందరు ఎమ్మెల్యేలు ఇస్తారు, అన్ని పార్టీలు ఇస్తారు, వాళ్ళకి సిగ్గు చేతి మాలను కూడా ఇస్తారు. అది ఎలా అడుగుతాడు? వాళ్ళకి చర్చలు ఇస్తే మన ఉద్యోగులు ఇస్తారు, అన్ని కులాలు పార్టీలు ఇస్తారు, మన మీదకి కత్తులు దూసి మనల్ని తిట్టడానికి వాళ్ళు ఇస్తారు. ఇది ఇప్పుడు కాదు, 100 తరాలుగా జరుగుతుంది. భీమ్ కొరేగావ్ నుండి జరుగుతుంది. మన తాతలు, మన ముత్తాతలు బురద నీళ్లు దాగి ఊరు బయట ఉండి చచ్చినగా బతికిన దొరికిని తిని, ఆకుల అలములు తిని 10 మందిని కన్ని పెంచి పోషించారు. ఈ జాతి అంతరించకూడదు. ఈ జాతి నా జాతి, నా రక్తం, ఈ మాల జాతి అంతరించిపోకూడదని చెప్పి భూస్వాములకు వ్యతిరేకంగా, దుర్మార్గులకు వ్యతిరేకంగా, రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా, బ్రాహ్మణానికి వ్యతిరేకంగా, హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఇల్లు లేక ఎండకింటి వానకు తడిసి అక్కడ ఊరు బయట ఉండి దొరికినది తిని 10 మందిని కొంటే ఈరోజు కృష్ణ ఉన్నాడు, ఈరోజు గంగాధర ఉన్నాడు, ఈరోజు అనిల్ ఉన్నాడు, ఈరోజు మల్లెని వెంకటరావు. వాళ్ళు కనకపోతే, వాళ్ళు వదిలేస్తే, వాళ్ళు అప్పుడే కని పెంచకపోతే ఈ బానిసత్వం ఎందుకని వదిలేశారా? వాళ్ళు మన ముత్తాతలు, మన తాతల్ని, మన తాతలు మన నాయల్ని, మన నాయల్ని మనల్ని కంచి
పెంచి రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళ కండలు కరిగించి మన గంజి పెట్టి అన్నం పెట్టి పెంచితే ఈరోజు మనం బూట్లు వేసుకొని చొక్కాలు వేసుకొని ఇస్త్రీ గుడ్డలు వేసుకొని అసెంబ్లీ చట్టసభల్లో వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళి విదేశాలకు వెళ్ళి ఉన్నాం. మనం మొత్తం ఆ గ్రామానికి మనం వెళ్ళాం. చర్చికి ఇచ్చింది ఆ గ్రామానికి ఏమో, నీ జాతికి ఏమో. మొన్న ఒక లిస్ట్ వేస్తే పాస్టర్లు, ఈ ప్రైవేట్ పాస్టర్లు వేల కోట్ల నుంచి డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎక్కడి నుంచి వచ్చినాయి? దాపల వాళ్ళు వెళ్తున్నారా చర్చికి? కమ్మోళ్ళు వెళ్తున్నారా? కాపులు వెళ్తున్నారా? రెడ్లు వెళ్తున్నారా? పాస్టర్లు వాళ్ళు వెళ్ళేది మనం. మాలామాదికి పాస్టర్లకు మళ్ళీ ఇడేసేది 50. ఆడికి 500, 1000, 5000 ముందు కూర్చోడానికి 50,000 టికెట్ కొని ప్రార్థనకు వెళ్తున్నా మన మాల ఉద్యోగులు ఉన్న జాతిలో మనం కూడా పుట్టాం. అది లేరా? ఆయన కాఫీ తాగితే 50,000 అంట, టీ తాగితే. ఆడి దగ్గర కొబ్బరి నూనె అంటే 5,000, ఖర్చు కొంటే 2,000. ఇంత చేస్తే ఇక్కడ ఏమన్నా ఏం లేదు. పరలోక రాజ్యం ఇది కిందేమీ లేదు. మన పోరాటం అందుకు కాదు. ఇక్కడ ఇహలోక పోరాటంలో మన బిడ్డల కోసం, మన కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన అన్నదమ్ముల కోసం, మనం పుట్టి కని పెంచిన ఈ పల్లెల కోసం, ఈ మాల జాతి కోసం మనం పనిచేస్తా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. అందుకే సోదరులారా, నేను పావుగంటని చాలా తినేసాను. అందుకే సోదరులారా, ఆలోచించండి. నేను చెప్పింది ఏది నమ్మొద్దు, ఆలోచించండి. ఏది మెరుగైన మార్గం, మనం ఏం చేద్దాం? నేను మిమ్మల్ని అడగటానికి వచ్చా. మనం ఏం చేద్దాం? పని చెప్పండి నాకు. నువ్వు ఈ పని చేయి, ఈ పాంప్లెట్లు పంచుతానే, ఈ పోస్టర్లు అంటే అంటిస్తానే. అక్కడికి వెళ్ళి నువ్వు ఈ జిల్లాలో ఉండి కాదు, నువ్వు అనంతపూర్ వెళ్ళి పని చేయి, ఆ జిల్లాలో ఉండి పని చేస్తా. నువ్వు శ్రీకాకుళం పోతా, నేను పని చేస్తా. 26 జిల్లాలు 28 మంది పనిచేయటానికి 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు వెళ్ళి పని చేస్తాం. ఒక నియోజకవర్గమే నేను 24 మందిని తీస్తా. ఏ జిల్లా ఏ నియోజకవర్గం వదినా నేను ఆ జనాన్ని వేసుకొని వస్తా రోడ్డు మీద. 2,000 తేలారా, 5,000 తేలారా, 10,000 తేలారా, జిల్లాయే లేదు నియోజకవర్గమే. పని చేద్దాం. మనం అట్లా పని చేసిన రోజు మాత్రమే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ పార్టీలు తట్టాపోటా సర్దుకొని ఈ దేశం వదిలి కూడా పోతుంది. అది నిరూపిద్దాం మనం. అభిజిత్ దీప్కే ఆయన ఏజెంట్ అమెరికాలో చదువుకుంటున్న మహారాయణ. ఆయన నిన్న మీరు చూసుంటే కనుక అక్కడ భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో, జై భీమ్ నినాదమే. భారతదేశానికి ఇంకొక జెండా, ఇంకొక బాత, ఇంకొక సింబల్ లేదు. అన్ని వర్గాల ప్రజలు అక్కడికి ముస్లింలు వచ్చారు, హిందువులు వచ్చారు, క్రైస్తవులు వెళ్ళారు, అన్ని రకాల ప్రజలు వెళ్ళారు. అందరూ జై సంవిధాన్, జై భీమ్ అంబేద్కర్ ఫోటో. అంటే మనం తీసుకెళ్ళండి. ఎన్ఆర్సీ, సిఐఏ వచ్చాక ప్రతి ముస్లిం ఇంట్లోకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో వెళ్ళింది, రాజ్యాంగం వెళ్ళింది. ఆ రాజ్యాంగ ఫలాలు అనుభవించే మన దగ్గర ఆయన ఫోటో ఉండదు, ఆయన రాజ్యాంగం ఉండదు, ఆయన ఆశయాల కోసం పనిచేయం. ఈరోజు భారతదేశమే బాబాసాహెబ్ అంబేద్కర్కి అక్కడ ఢిల్లీ నడిపొడ్డున నివాళులు. ఢిల్లీయే కాదు, ప్రపంచంలో పెద్ద నగరాలన్నీ, భారతదేశంలో ఉన్న పట్టణాలన్నీ రాజ్యాంగాన్ని పట్టుకొని జై భీమ్ అంట ఈ భారతదేశం నిలదీస్తున్న, ఈ కోట్ల మంది నిలదీస్తున్న నాయకుడు పుట్టిన జాతిలో మనం పుట్టినందుకు గర్వపడండి. మనం ఆయన కాలి వేటు కట్టిన మట్టి అంత పనంగా చేసి మనం ఈ జాతి రుణం, బాబాసాహెబ్ అంబేద్కర్ రుణం తీర్చుకున్నామని చెప్తూ ముగిస్తా ఉన్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల. లానే మాలల ఐక్యత, లానే మాలల ఐక్యత. మాలలారా, 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 వర్గీకరణవాదులారా, వర్గీకరణవాదులారా, రాజ్యాంగ వ్యతిరేకులారా, హిందూ మతోన్మాదులారా,
మతోన్మాదులారా, జై భీమ్, జై భీమ్.